తెలంగాణ పండుగ బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాల్టి నుంచి సద్దుల బతుకమ్మ వరకు రోజు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించనుంది. సద్దుల బతుకమ్మ రోజు ట్యాంక్ బండ్ పైన మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు నిర్వహించనుంది. ట్యాంక్ బండ్ పైన జరిగే బతుకమ్మ వేడుకల్లో సీఎంతో పాటు మంత్రులు పాల్గొంటారు. లేజర్ షోతో పాటు క్రాకర్స్ షో కూడా ఏర్పాటు చేసింది సర్కార్. మనీ డీటెయిల్స్ కల్పన లైవ్ ద్వారా అందిస్తారు. కల్పన, బతుకమ్మ వేడుకలు ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. మరి వివరాలేంటి? తెలంగాణ ప్రజలు ఆడబిడ్డలు ఎంతో సంబరంగా జరుపుకునే పండగ బతుకమ్మ. మరి అలాంటి బతుకమ్మ పండగ ఈ ఏడాది అయితే ఎంతో ఘనంగా చేయడానికి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవచ్చు. మొదటి రోజు పెత్తరామాస ఎంగిలిపూల బతుకమ్మతో కూడా మనకు బతుకమ్మ మొదలై దాదాపు 9 రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి మహిళలందరి కోసం కావచ్చు, ఆడబిడ్డల కోసం కావచ్చు, తెలుగు ప్రజలందరి కోసం కావచ్చు, ఈసారి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఘనంగా వేడుకలకు అయితే అన్ని సిద్ధం చేసిందనే చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ అయితే మొదలు కానుంది. దానికోసం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనైతే రవీంద్ర భారత్లో దాదాపు 9 రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ రోజు ఎంగిల్పూల బతుకమ్మకు సంబంధించి కూడా ఈ రోజు రవీంద్ర భారత్లో కూడా వేడుకలకు అన్ని సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఈ రోజు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎంగిల్పూల బతుకమ్మ వేడుకలతో పాటు ఒక్కేసి పువ్వేసి చందమామ అనే బుక్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరగనుంది. దాంతోపాటు రెండో రోజు ఇట్లా ప్రతిరోజు కూడా మనకు దాదాపు 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కో పేరుతో కూడా మనం బతుకమ్మ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. అదేవిధంగా ఎంగిలిపూల బతుకమ్మ కావచ్చు, దాంతోపాటు ఎంగిలిపూల బతుకమ్మ కావచ్చు, అటుకుల బతుకమ్మ కావచ్చు, నానబియ్యం బతుకమ్మ కావచ్చు, ముద్దపప్పు బతుకమ్మ కావచ్చు, ఇట్లా 9 రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాము. కాకపోతే ఒక్కరోజు మాత్రం దాదాపు 6వ రోజు అలిగిన బతుకమ్మ అని చెప్తూ ఉంటాము. ఆ రోజు మాత్రం బతుకమ్మ జరుపుకోము. ఆ రోజు అర్రంగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆ సందర్భంగా ఆ రోజు బతుకమ్మ కార్యక్రమం అనేది కూడా ఎక్కడ నిర్వహించుకోరు. ఆ రోజు సందర్భంగా కూడా రవీంద్ర భారత్లో ఆ ఒక్క రోజుకు సంబంధించి కూడా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, చెరువుల పరిరక్షణ, పర్యావరణం మీద కూడా చర్చా కార్యక్రమం కూడా నిర్వహించే అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత కూడా ప్రతి ఒక్క రోజు కూడా 9 రోజుల పాటు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక 9వ రోజు సద్దుల బతుకమ్మ చివరి రోజు. మొదటి రోజు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఎంత అంగరంగ వైభవంగా జరుపుకుంటామో అదే విధంగా కూడా సద్దుల బతుకమ్మ కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటాము. మరి అట్లాంటి సద్దుల బతుకమ్మకైతే ఈసారి అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. దాదాపు ట్యాంక్ బండ్ వద్ద కూడా 1000 మంది మహిళలు, గిరిజనులు, దాంతోపాటు కళాకారులకు సంబంధించి కూడా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారు. దాదాపు 1000 మంది మహిళలు కూడా బతుకమ్మలు పేర్చే 1000 బతుకమ్మలు పేర్చే కార్యక్రమం, దాంతోపాటు అమరవీరుల స్థూపం దగ్గర నుంచి ర్యాలీ ఉంటనుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున వేడుకలు కూడా జరగనున్నాయి. సో ఈ వేడుకల్లో కూడా సద్దుల బతుకమ్మ రోజు 9వ రోజు ట్యాంక్ బండ్ వద్ద కూడా ఇటు మంత్రులు, దాంతోపాటు ప్రముఖులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ వేడుకలలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇలా ఒక్క రోజు కాదు, దాదాపు 9 రోజులు కూడా వేడుకలు ఎంతో ఘనంగా జరగనున్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే బతుకమ్మ పండుగ అనగానే మనందరికీ కూడా పల్లెల్లో బాగా జరుగుతుంది. పట్టణంలో బతుకమ్మ వేడుకలు కొంచెం అట్టహాసంగా అంత అబ్బురంగా జరగవని అనుకుంటూ ఉంటారు. కాకపోతే పల్లెల్లో ఏ విధంగా బతుకమ్మ వేడుకలు జరుగుతాయో అదే విధంగా పట్టణంలో కూడా వేడుకలు చేయాలని చెప్పేసి కూడా గ్రేటర్లో కూడా అద్భుతంగా కూడా వేడుకలు చేసే విధంగా ఇటు ప్రభుత్వం అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఇటు రవీంద్ర భారత్తో వేడుకలతో పాటు ట్యాంక్ బండ్ వద్ద కూడా ఈ రోజు వేడుకలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పీపుల్ ప్లాజా దగ్గర కూడా ఈ రోజు వేడుకలు జరగనున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా కూడా మంత్రి సీతక్క కూడా ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఈ రోజు రవీంద్ర భారత్లో సాయంత్రం 6 గంటలకు కూడా వేడుకలు కూడా జరగనున్నాయి. సో అదే విధంగా కూడా అంటే పట్టణంలోనే కాదు పల్లెల్లో కూడా ఇటు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రతి ఒక్క జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 9 రోజులు పూల పండగ, మన ప్రకృతి పండగ, ఆడబిడ్డల పండగ అని చెప్పేసి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక పండగకు సంబంధించి కూడా బతుకమ్మ ఆటపాటలే కాదు, కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చా వేదికలు అయితే ఈసారి ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంది. సో 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా రవీంద్ర భారత్లో వేడుకలు జరగనున్నాయి. అదేవిధంగా ఇటు డిస్ట్రిక్ట్స్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక.